అదే శ్రీరాములు గారిది ఆ, రమ్మన్నాడు వెళ్దామని. ఆడు సినిమా ఇది నరసింహమూర్తి శ్రీరామేనా? ఆ, బా డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇవ్వలేదుగా. ఆ, కుప్పనం వచ్చావు, ఆ, దాన్ని బట్టిబడి అయిపోయింది, ఆ, అన్నీ అయిపోయినాయి. ధాన్యం మిల్లుకేమో ధాన్యం తోలేశాడు, ఆ, ఆడు మొత్తం డబ్బులు వచ్చినాయి. ఆ. ఆ, నీకు ఇచ్చాడా? మన బిల్లు ఇవ్వలేదు. ఆడు మొత్తం డబ్బులన్నీ సెటిల్మెంట్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు దమ్ముకి నువ్వేం చేస్తున్నావు? డబ్బులు ఇస్తాడా? ఆడు అన్నాడా? అది కదరా, దమ్ము చేసింది ఇవ్వలేదు, కుప్ప నూర్చింది ఇవ్వలేదు, ధాన్యం తోలింది ఇవ్వలేదు. ఓరి మన పంపేయండి కదా, నువ్వు ఆ మాట చెప్పొద్దా నాకు? ఆ. మరి అదే చెప్తున్నాను, నువ్వు అవన్నీ తెలుసుకున్నావేమో అనుకున్నాను. ఆడు మిల్లుకి ధాన్యం తోలేశాడు, ఆ డబ్బులన్నీ తీసేసుకున్నాడు కూడా. మళ్ళీ ఇప్పుడు ఆడికే తీసుకెళ్ళి దమ్ము చేస్తానంటున్నావు నువ్వు. ఇదిగో ఇలాగైతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం మనం. నేను దుబాయ్ అని చెప్పేసి మళ్ళీ ఆడిని మోహన్ చేసుకుంటూ బతకాల. బాబోయ్, నువ్వు అలాంటి ఏమో చేయకు కానీ. సరే, ఇప్పుడు వెళ్ళమంటావా వద్దంటావా? నాకు తెలిసి ఆడికి ఫోన్ చేసి వారు బాబు పాత అంటే మరి ఏం చేస్తా, మరి ఆడు వ్యవసాయం నమ్ముకున్నాడు, ఆడికి ఏం కట్టం వచ్చింది మనకు తెలియదు. ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే వస్తానని చెప్పు. నువ్వే మాట్లాడరు. నేను మాట్లాడితే గొడవలోడు అంటున్నారు. అసలే గొడవలోడు అంటున్నారు అందరు నన్ను. అది నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్. సరే, హలో చచ్చిపోండి. మీ నాన్న లేడరా శ్రీరాములు? ఒకసారి ఏమండే, దాన్ని అమ్మేశారంట, డబ్బులు వచ్చేసినాయి అంట. మరి మా బాకీ కట్టాలి కదా. కేజీలు చేసింది, కుప్ప నూర్చింది, ధాన్యం తోలింది. ఇదిగో ఇప్పుడు మా బామ్మరితో చెప్తాను కానీ నాకు తెలదు, ఇంకా ఇచ్చేసారేమో అనుకున్నాను నేను. ఎలాగైతే కుదరదండి, శుభ్రంగా డబ్బులు కట్టేయండి, మళ్ళీ కొత్తదే పంట వచ్చాక ఇవ్వండి, అంతే. అసలు కుదరదండి. అసలు ఒకవేళ నేను వచ్చినా కానీ ఆడు రుసరుసలు ఆడిపోయి అసలు ఒప్పుకుంటలేదండి ఆడు. వదిలేండి అయితే. మీరు డబ్బులు ఇచ్చేసాక ఆడు వస్తాడు, మొత్తం లెక్కేసి ఎన్ని గంటలు అయిందో శుభ్రంగా ఆ దమాకారు తేల్చేయండి, మళ్ళీ కొత్త లెక్క రాసుకుందాం. ఓకేనా? రమ్మన్నాడా? వెళ్ళి లెక్క చూసి నీకు ఫోన్ చేసేస్తాను, అప్పుడు టాటర్ది. అలాగే. ఓకే మరి. సరే అయితే.